వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. బెంగళూరులో 7.5 కోట్ల రూపాయల నగదు చోరీ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ఏటీఎంకు తీసుకెళ్తూ ఉండగా వ్యాన్ ఆపి నగదు దొంగలించారు ముఠా. దొంగల ముఠా చిత్తూరు జిల్లా వైపు వెళ్లినట్లు కూడా గుర్తించడం జరిగింది. కుప్పం పోలీసుల సాయంతో కూర్మాయిపల్లిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడిగా అనుమానిస్తున్న నవీన్ ఇంట్లో అయితే ప్రస్తుతం సోదాలు చేశారు. తనిఖీల్లో 5.56 కోట్లయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సినిమా స్టైల్లో బెంగళూరు నగరంలో పట్టపగలే 7 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పం పోలీసుల సాయంతో కర్ణాటక పోలీసులు రికవరీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ దోపిడీ కేసులో కూర్మాయిపల్లికి చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. అయితే అతనికి ఈ దోపిడీ కేసులో అతని ప్రమేయం ఉందని గుర్తించారు కర్ణాటక పోలీసులు. అలాగే కుప్పం పోలీసుల సహకారంతో తనిఖీలు చేశారు. అయితే నవీన్ ఇంటికి తాళం వేస్తుండగా కూడా పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా దాదాపుగా 5.5 కోట్లు అంటే 5.56 కోట్ల రూపాయల నగదును ఇప్పటికే పోలీసులు రికవరీ చేసినట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఏటీఎం వ్యాన్ చోరీ కేసునైతే పోలీసులు ఎట్టకేలకు ఛేదించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు కూర్మానిపల్లిలో దాదాపుగా 7.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. గత 2 రోజులుగా నిందితులు నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తూ పోలీసులకు చిక్కకుండా అయితే తప్పించుకున్నారు వారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును మారుస్తున్న క్రమంలో 7 నిందితులను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఆర్బీఐ అధికారులమంటూ ఏటీఎం కరెన్సీ వ్యాన్ సిబ్బంది నమ్మించి ఏకంగా 7.5 కోట్ల కరెన్సీ కట్టలను దోచుకెళ్లిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం నవంబర్ మధ్యాహ్నం 12:24 సమయంలో జేపీ నగర్ హెచ్డిఎఫ్సి కరెన్సీ చెస్ నుంచి 7.5 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను తీసుకొని వేర్వేరు ఏటీఎంలో నింపేందుకు బయలుదేరిన సిఎంఎస్ ఇన్నో సిస్టమ్ వారి ఏటీఎం క్యాష్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అశోక పిల్లర్ వద్ద అయితే అడ్డగించారు. ప్రభుత్వ స్టిక్కర్ అంటించి ఉన్న ఖరీదైన ఎస్యూవీ వాహనంలో దిగిన ఆ దొంగల ముఠా తాము ఆర్బీఐ అధికారులమంటూ కూడా వాళ్ళని నమ్మించడం జరిగింది. డాక్యుమెంట్స్ను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ కస్టోడియన్ ఆఫ్ ద గన్మెన్ రాజన్న తమ్మయ్యలను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ వాహనాన్ని అనుసరించాలని ఏటీఎం క్యాష్ వాహన డ్రైవర్కు వాళ్ళు చెప్పడం జరిగింది. డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే కూడా పిస్తోల్ చూపించి డ్రైవర్ను వాళ్ళు ఒక్కసారిగా బెదిరించి కరెన్సీ కట్టలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సినీ ఫకీలో జరిగిన ఈ కేసునైతే కర్ణాటక పోలీసులు ఇవాళ ఛేదించారు.